2022 జనవరి నెలలో తమ గ్రామానికి చెందిన దామర్ల మధుబాబు హరితలకు వ్యాపార నిమిత్తం 1,50,000 రూపాయలు ఇవ్వగా మంచాల నాగేంద్ర కుషాస్ 60,000 రూపాయలు, జి మధు అనే వ్యక్తి 3,50,000 రూపాయలు అప్పుగా ఇచ్చారు. ముగ్గురికి వడ్డీ కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారని, తాము చాలాసార్లు అడిగినా వాయిదా వేస్తున్నారు. గత 15 రోజుల నుండి షాప్ కూడా మూసిందన్నారు. మధుబాబు ఇంటికి వెళితే మధుబాబు వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వము, మీ చేతనైంది మీరు చేసుకోండి అని అంటున్నారని, తమకు న్యాయం చేసి తమ డబ్బులు తమకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామని వారు వాపోయారు. ఓకే, నా పేరు కంతేటి ఎలమందరావు అండి. మాది పెదకాకాని గ్రామం. మా పెదకాకాని సెంటర్లో దామర్ల మధుబాబు అని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. బజ్జీలు కొట్టు పెట్టి అది పెద్ద వ్యాపారమే జరిగిద్ది. అయితే అతని మాటలు నమ్మి మేము కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా నేను 1,50,000, ఇదిగో మా బ్రదర్ ఒక 4 లక్షలు, మావాడు ఒక 40,000 వడ్డీ కింద అని చెప్పేసి తీసుకున్నాడు. కానీ వడ్డీ ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. అయితే మేము దాదాపుగా సంవత్సరం నుంచి అతను చుట్టూరు తిరుగుతున్నాం. అతనికి పిల్లలు లేరు. నా ఆస్తి మొత్తం కూడా మా తమ్ముడికి స్వాధీనం చేశాము. మా తమ్ముడు మీకు ఇయ్యాలి కాబట్టి రేపైనా కానీ మా తమ్ముడు వాసు ఇస్తాడని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడుతూ సంవత్సరం కాలం నుండి అతను కొట్టు చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు తీరా అతను వారం 10 రోజుల నుంచి కొట్టు తీయట్లేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళమ్మ మధుబాబు వాళ్ళ అమ్మ వెంకటరత్నం అని ఆమె ఏమి మాలా మాది కూడా ఏంది మా ఇళ్ళకి వచ్చి అడుగుతున్నారు, మాకేమైనా ఇచ్చారని చెప్పేసి అసలు వెనక ముందు ఆడకుండా కులం పేరుతో డైరెక్ట్ మాట్లాడేస్తుంది. అది బాధేసి ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. ఈ దామర్ల మధుబాబు అనే ఈ వ్యక్తి ఆ బజ్జీల కొట్టు వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని దాదాపుగా 50 మంది దగ్గర అచ్చంగా మాలా మాదిగల దగ్గర ఈ చీపుర్ల పంచాయతీ ఆఫీసులో ఆ కసుబూడిసే వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర కూడా అప్పు చేసి ఈ రోజు నిట్ట నిలువును ముంచేసి నాకు సంబంధం లేనట్టుగా ఎక్కడో పక్క తప్పుకొని వాళ్ళ అమ్మ చేత ముందుండి మాట్లాడిస్తున్నాడు. మాకు న్యాయం కావాలని చెప్పేసి ఈ రోజున గ్రీవెన్స్లో ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాము. మాకులాగా ఇంకా ఇతరులను మోసం చేయకుండా, అలాగే ఏదైతే మేము బడుగు బలహీన వర్గాలు ఉన్నామో మా డబ్బులను తీసుకొని అతను ఎగనామం పెడదామని చెప్పేసి ఉన్న ఇదిలో వాళ్ళ అమ్మ మాటలు మాకు కనపడుతున్నాయి. కులం పేరుతో మాట్లాడుతున్న వాళ్ళ అమ్మ మీద ఈ ఎస్సీ ఎస్టీలని మోసం చేసి మా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని మీకు చేతం చేసుకోండి అని అంటున్న ఈ మధుబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగేయాలని కోరుతున్నాం. ఏ హామీ ఇచ్చారు? అసలు ఏమన్నా డాక్యుమెంట్స్ రాపించుకున్నారు? చెక్కులు నోట్లు ఇచ్చాడు. అయితే మనమేమనుకున్నామంటే అతని పెద్ద వ్యాపారం, అంటే రోజుకి 40,000-50,000 రూపాయల వ్యాపారం జరిగింది. అతను ఖచ్చితంగా ఇస్తాడన్న నమ్మకంతోనే అందరూ ఇచ్చారు. చెక్కులు నోట్లు మాకు ఉన్నాడు వాళ్ళ అమ్మ చేత మాట్లాడుతున్నాడు.